హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజు మీకు నేను ఫిష్ ఫ్రై ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనిపించేలా చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రైకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో కారం, ధనియాల పౌడర్, పసుపు, సాల్ట్, అలాగే కొంచెం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే శనగపిండి మరియు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ ఆర్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మసాలాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ముద్దగా లేకుండా పొడిగా వచ్చేలా కలుపుకోవాలి. మీకు కావాలంటే కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే స్కిప్ చేశాను. ఇలా పొడిగా కలుపుకున్న తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మసాలా ముద్దగా లేకుండా పేస్ట్లా కలుపుకోవాలి. నిమ్మరసం సరిపోకుంటే మరో కొంచెం యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత 20 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత ఈచ్ సైడ్ 3 to 4 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన పీసెస్ కూడా డీప్ రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర అప్లై చేసామంటే మన నోరూరించే ఫిష్ ఫ్రై రెడీ.